డిలేస్ అనేవి చాలా క్రియేటివ్ ప్రాసెస్. సో, మన యొక్క వాయిస్‌కి మనం డిలే అప్లై చేస్తున్నప్పుడు చాలా క్రియేటివ్‌గా మనం అప్లై చేసుకోవచ్చు. అందులో ఒక పద్ధతి నేనిప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. సో, వేవ్స్‌లో ఉన్నటువంటి హెచ్ డిలే ప్లగిన్‌తో ఇది మనం డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. ఒకే డిలే ప్లగిన్‌లో మనం లెఫ్ట్‌కి ఒక టైమింగ్, అలాగే రైట్ సైడ్ ఒక టైమింగ్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏదైనా ఒక వాయిస్ ట్రాక్‌లో మీరు ఒక డిలే ప్లగిన్ అప్లై చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ డిలే ప్లగిన్ అప్లై చేసినట్టయితే, సో, స్టీరియో మోడ్‌లో నేను తీసుకుంటున్నాను. సో, ఇక్కడేంటంటే నేను ఈ యొక్క ప్లగిన్‌ని డైరెక్ట్‌గా ఇన్సెట్ ప్లగిన్‌లో యూజ్ చేశాను. అందుకోసం నేను ఈ యొక్క డ్రైవ్ నాబ్‌ని నేను కంట్రోల్ చేసుకోవాల్సొస్తదనమాట. డ్యూయల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే లెఫ్ట్ సైడ్‌ని అలాగే రైట్ సైడ్ యొక్క డిలేని మనం ఈజీగా మార్చుకోవచ్చనమాట. సో, లెఫ్ట్ సైడ్‌లో ఒక టైమింగ్‌ని అలాగే రైట్ సైడ్‌లో డిఫరెంట్ టైమింగ్‌ని మనం ఉపయోగించుకొని ఈ యొక్క డిలే అనేది డిఫరెంట్ క్రియేటివ్ ప్రాసెస్‌గా మనం చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, ఈ యొక్క లెఫ్ట్ సైడ్ మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క టైమింగ్ అనేది మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1/8లో మనం పెట్టుకున్నట్టయితే, అలాగే రైట్ సైడ్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనం డిఫరెంట్ టైమింగ్‌ని మనం పెట్టుకోవచ్చనమాట. సో, ఈ విధంగా ఏంటంటే ఇక్కడ మనం ఫీడ్‌బ్యాక్‌ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో, ఫీడ్‌బ్యాక్ అంటే ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రిపీట్ అవుతుందనేది మనం ఈజీగా ఈ యొక్క ఫీడ్‌బ్యాక్ నాబ్ ద్వారా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇది నేను చాలా తక్కువ పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఇక్కడ డ్రైవ్ ఎట్ నాబ్‌ని నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇన్సెట్స్‌లో యూజ్ చేస్తున్నాననమాట. సో, ఇప్పుడు చూడండి. అయ్యిందే పొరపాటే. సో, లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ అనేది టైమింగ్స్ అనేవి మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ యొక్క డ్యూయల్ ఆప్షన్ ద్వారా. సో, మీ యొక్క వాయిస్‌లో గాని లేకపోతే అదర్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో గాని ఈ యొక్క డిలే ట్రిక్‌ని ఉపయోగించండి. డిఫరెంట్‌గా క్రియేటివ్‌గా మీ యొక్క డిలేస్‌ని యూజ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఆడియో ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.